అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఓం నమ శివాయ. శివునికి అభిషేకిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందులోనూ పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఆ పంచామృతాలలో దేనికి ఎంత ప్రాముఖ్యత ఉందనేది నేను ఇప్పుడు వివరిస్తాను. మొదటగా పంచదార. దేహాత్మ అభిమానం పంచదార. లోపల ఉన్నదాని ఎరుక లేకపోవటం అజ్ఞానం. ఈ అభిమానాన్ని తొలగించవయ్యా అని అడగటం పంచదారతో అభిషేకం. ఆ తర్వాతది తేనె. తేనె ఎంత తాగినా చాలా బాగుంది అనిపిస్తుంది, మనసు తీరదు. అలాగే విషయాలను అది అనుభవిస్తే బాగుండు, ఇది అనుభవిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని అనుభవించినా దాని వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. ఈ వైరాగ్య భావన రమ్మని అంటే వచ్చేది కాదు. విషయాలను అనుభవించటం అంటే శరీరానికి మనసుకి అంత ప్రీతి. ఎవరు ద్వంద్వాలను అతిక్రమించి విషయాలను విడిచిపెట్టి విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే విషయాన్ని కంఠంలో ఉంచుకున్న వాని పాదాల వైపుకి నడవాలి. విషయాల పట్ల తిరస్కార భావం అంత తొందరగా రాదు. ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేయాలి. తేనెతో అభిషేకం చేయటం వల్ల వచ్చేది అపారమైన తేజస్సు. అంతరంలో తేనెను అభిషేకం చేయటం చేత విషయ పిపాస విరిగిపోయి వైరాగ్య భావన అంకురిస్తుంది. ఇక నేతి అభిషేకం. వంశం పెరగటం ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని గృహస్థాశ్రమంలో ఆపేక్షించటం దోషం కాదు. అంతరంలో ఒక గొప్ప రహస్యం ఉంది. ముందు మనసు సత్వగుణ ప్రధానం అవ్వాలి. పరిశుద్ధమైన మనసు, ఆ తర్వాత పెద్దల మాటలు వినగా వినగా విషయాలలో సుఖం లేదనే భావన వల్ల కలిగిన వైరాగ్యమునే అగ్నిహోత్రం చేత కాగి భక్తితో ఎర్రని తెట్టు కడితే శాస్త్రవచనం అన్న పెరుగు తెచ్చి కలిపి లోపల కదలకుండా నిలబెడితే ఆ ధ్యానంలో అది తోడుకుంటే అందులో కవ్వం పెట్టి తిప్పి భగవంతుని రూప గుణ విభూతులను అనుభవించటానికి మనం చేస్తే అందులో నుండి వెన్న పుడితే ఈశ్వరుణ్ణి వదిలి ఉండలేమన్న బుద్ధి పుడుతుంది. నీటిలో తేలుట, అగ్ని తగిలితే కరుగుట అనే నేతి స్వభావం పొందితే ఆవిచిన నెయ్యిని తపస్సుచే అపరోక్షానుభూతిగా మార్చుకొని ఇక్కడే ఇప్పుడే పరబ్రహ్మగా నిలబడగలిగిన స్థితి ఇయ్యమని అడగటం చేత కాదని తెలుసుకోవాలి. బాహ్యంలో ఐశ్వర్యాన్ని అడుగుట కొరకు నేతితో అభిషేకం. పంచామృతాలలో నెయ్యి శివలింగానికి అభిషేకం చేసి అద్వైత స్థితిలో అపరోక్షానుభూతి అడగటం. ఓం నమ శివాయ.